కార్పొరేషన్ అయిన తర్వాత మహబూబ్నగర్లో జరిగినటువంటి మొట్టమొదటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘన విజయాన్ని ఇస్తూ క్లియర్ మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నాయకులను మేయర్గా డిప్యూటీ మేయర్గా చేసే అవకాశాన్ని ఇచ్చినటువంటి మహబూబ్నగర్ పట్టణ ఓటరు మహాశయులకు అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తాం. అలాగే ఈ ఎన్నికల్లో మాకు సహకరించినటువంటి వివిధ సంఘాలకు, వివిధ ఆర్గనైజేషన్స్కు ఎన్నికలు సజావుగా జరగడానికి సహకరించినటువంటి పరమమిత్రులు, పాత్రికేయ మిత్రులకు, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, ఎన్నికల నిర్వహించే సిబ్బంది అందరికీ కూడా పార్టీ తరఫున వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. అతిపెద్ద సామాజిక వర్గమైన యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి సీనియర్ నాయకుడు లక్ష్మణ్ యాదవ్ గారికి ఒక అవకాశం ఇచ్చినాం. మరి అదే రకంగా ఈ నియోజకవర్గంలో పెద్ద ఓటు సంఖ్య ఉంది మాది. మేము పెద్ద షేర్ హోల్డర్లం అనేటటువంటి ఒక భావనలో ఉన్నటువంటి ముద్రా సామాజిక వర్గానికి అవకాశం రాకపోవడం, సరే పొలిటికల్గా పార్టీలో అవకాశం ఉంటే మళ్ళీ సంజీవ్ ముదిరాజ్ గారికి ఇచ్చినాం. ఆ తర్వాత ఎలక్టెడ్ దాంట్లో కూడా అవకాశం ఇవ్వాలి మంచి సామాజిక వర్గం అంటే ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కుశాగ్ర బుద్ధితో బీసీలలో అన్ని సామాజిక వర్గాలను, అన్ని కులాలను కూడా సముచిత స్థానం కల్పించాలి, అందరికీ అవకాశాలు ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో వారందరినీ కూడా ఒప్పించి నప్పించి అందరికీ నచ్చే విధంగా, అందరూ మెచ్చే విధంగా అన్ని సామాజిక వర్గాలు అభివృద్ధి చెందాలన్న ఏకైక లక్ష్యంతో ఒక పట్టణం, గతంలో ఉన్న పట్టణం కాకుండా కొన్ని విలీన గ్రామాలలో కలిసిన విషయం మీకు అందరికి తెలుసు ప్రజలారా. టౌన్లో నుంచి చైర్మన్ అయ్యే కన్నా విలీన గ్రామాల నుంచి చైర్మన్ అయితే ఇంకా మంచిగా ఉంటుంది. ఆ విలీన గ్రామాల సమస్యలన్నీ వాళ్ళకి తెలిసి ఉంటాయి. ఎన్నో రకాల ఆలోచనతోన ఇవాళ గుమాల మమత గారి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం జరిగింది. ఈ నిర్ణయం అంతా ఆషామాషిగా తీసుకునే నిర్ణయం కాదు. ప్రతి ఒక్కరికి అవకాశం రావాలి, అవకాశం ఇవ్వాలి, అన్ని కులాలు కూడా అభివృద్ధి చెందాలి, రాజకీయ పరమైనటువంటి అధికారాన్ని, రాజ్యాధికారాన్ని అందరూ కూడా అనుభవించాలన్నటువంటిది. రాజ్యాధికారం తప్ప ఇంకో మార్గం లేదు. సమాజం అభివృద్ధి చెందడానికి అంబేద్కర్ గారి సూచనకు చూచా తప్పకుండా పాటిస్తున్న వ్యక్తులు ఇవాళ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మరియు కాంగ్రెస్ పార్టీ. దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. కొంతమంది గౌరవ శాసనసభ్యులు గారిని మరియు కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేయాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేసేటువంటి కొన్ని మా ఇంటర్నల్ శక్తులు, కొన్ని అవుటర్నల్ శక్తులు, ఇంట్లో ఉన్నటువంటి శత్రువు, బయట ఉన్నటువంటి శత్రువులు కలిసి చేస్తున్నటువంటి కుట్ర, కొన్ని వదంతులు సృష్టించి అబాసుపాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది నమ్మకండి. ఇందులో ఎలాంటి, ఈ నిర్ణయాలలో ఎలాంటి స్వార్థము, ఎలాంటి ఇది లేదు. నిష్పక్షపాతంగా అన్ని కులాలు, అన్ని సామాజిక వర్గాలకు రాజ్యాధికారం అందాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరికి ఏ అవకాశం వచ్చింది, ఎవరికి ఏ అవకాశం ఇచ్చిండ్రు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత అన్నది అందరికీ కళ్ళకు కట్టినట్టుగా కనబడ్డది, అందరికీ చూపించినాం. భవిష్యత్తులో కూడా ఇంకా కొన్ని సామాజిక వర్గాలు మెలిగిపోయినాయి. అధికారం రాక వాళ్ళకు కూడా తప్పకుండా అవకాశం దొరుకుతుంది. కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. మా నాయకుడు ఆయన ఎట్లా అరెస్ట్ చేసిరని ఒక తప్పుడు ప్రాపగండా. పార్టీని చక్కగా క్రమశిక్షణతో నడిపే బాధ్యత ఉన్నటువంటి వాళ్లకు వీళ్లకు, ఆ సంఘానికి ఈ సంఘానికి ఫోన్లు చేసి తప్పుడు ప్రచారం చేసి పార్టీని బద్నాం చేసి పని చేసిర్రు. దానిపైన తప్పకుండా అంత ఈజీగా పార్టీ వదిలిపెట్టదు. ప్రజలకు అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. నేను రాజకీయాలకు వచ్చినప్పుడు కూడా ఎప్పుడు కూడా మొన్నెన్నడు కనీ విని ఎరగలే. నేను ఎప్పుడు కూడా ఎన్నో ఎలక్షన్లు చూసినాం. పార్టీ నిర్ణయిస్తే ఆ అభ్యర్థిని ఎన్నుకోవడం తప్ప ఇంకో మార్గం ఉండదు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది. డిసిషన్ తీసుకునే వరకు పోరాడే స్వేచ్ఛ ఉంటుంది. నిర్ణయం తీసుకునే వరకు సార్ నాకి 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 మావన్కి అని ఎవరైనా చెప్పే అవకాశం ఉంటుంది. కానీ నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి కట్టుబడి ఉండాలి. కానీ మీకు అందరికీ తెలుసు, నిన్న మేము
అభ్యర్థులు ఓటర్లు అందరూ కూడా శంషాబాద్లో ఉన్నప్పుడు క్యాంపులోనే డబ్బులతో అభ్యర్థులను ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేయడం అనేది చాలా సీరియస్ అలిగేషన్. దీన్ని పార్టీ చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. దానికి సహకరించినటువంటి వాళ్ళు, దాన్ని ఎంకరేజ్ చేసిన నాయకులు ఎంత పెద్దవాళ్ళైనా కూడా అందరినీ కూడా ఇదే రకంగా పరిగణిస్తాం, ఇదే రకంగా చూస్తుంది పార్టీ. ఆనంద్ గౌడ్ అనే ఒక వ్యక్తిని ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా వాడుకొని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే గారిని కాంగ్రెస్ పార్టీని ఈ నియోజకవర్గంలో బద్నాం చేయడానికి చేసినట్టు కుట్ర. ఈ కుట్రలో భాగస్తులు మా వాళ్ళు కూడా ఉన్నారు, బయట వాళ్ళు కూడా ఉన్నారు. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ మేయర్ అభ్యర్థిని, డిప్యూటీ మేయర్ అభ్యర్థిని ప్రకటించడానికి పార్టీని, ప్రభుత్వాన్ని, పట్టణాన్ని ఏ రకంగా అయితే మంచిగా ఉంటుంది అని ఆలోచన చేసింది తప్ప తన భార్యను మేయర్ చేయడానికో తన కొడుకును డిప్యూటీ మేయర్ చేయడానికో ఆలోచన చేయలేదు, అటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. అలాంటి నాయకుడు కాదు. మహబూబ్ నగర్ ప్రజలకు అందరికీ తెలుసు, గత 10 సంవత్సరాలు ఏ పార్టీ వాళ్ళు ఎక్కడ పనిచేసారు, ఎవరు ఎక్కడ తొత్తులైనరు, ఎవరు ఎక్కడ లాలూచి పడ్డారో మీకు అందరికీ తెలుసు. ఆ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఎవడు ఫైట్ చేసిండు, ఎవడు గట్టిగా నిలబడ్డాడు, ఎవడు జైలుకి పోయిండు, ఎవడు కేసులు అనుభవించుడు, ఎవడు ఆస్తులు కోరుకున్నాడు ప్రజలందరికీ తెలుసు. అటువంటి అమ్ముడు పోయేటటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు, అటువంటి దిగజారిన రాజకీయాలు చేసేవాళ్ళు ఇవాళ ఎన్ఎం శ్రీనివాసరెడ్డిని, కాంగ్రెస్ పార్టీని ఈ నియోజకవర్గంలో దిగజార్చాలని, తద్వారా నెక్స్ట్ మేమేదో ఎమ్మెల్యేలు కావాలి, మాకు టికెట్ వస్తే మేము కావాలని ఆలోచన, దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి కపట రాజకీయాలు చేసే వ్యక్తులు చేస్తున్న కుట్రలో భాగమే ఈ అక్కడక్కడ ఆ పేపర్లో ఈ పేపర్లో కొంత రాతలు వస్తూ ఉన్నాయి. నేను అందరికీ విజ్ఞప్తి చేసి జర్నలిస్ట్ మిస్టులకు కూడా మీరు క్షుణ్ణంగా ఆలోచించండి, పరిశీలించండి. గత 10 సంవత్సరాలు ఎవరు ఎక్కడ ఉండ్రి, ఎవరితో సేల్ అయినరు, ఎవరితో కలిసి ప్రయాణం చేసిరు. ఇవాళ మిత్రుడు ఆనంద్ గౌడ్ గారికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేయలేదు. అసలు ఆనంద్ గౌడ్ రాజకీయ జీవితంలో న్యాయం ఏమైనా జరిగిందంటే కాంగ్రెస్ పార్టీలో జరిగింది. ఇంకా భవిష్యత్తు ఉంది. ఆయనను వాడుకొని ఇటు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డిని, కాంగ్రెస్ పార్టీని ఈ పట్టణంలో, ఈ ఊర్లో, ఈ నియోజకవర్గంలో డౌన్ఫాల్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దాని నమ్మకాన్ని చెప్పి ప్రజలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మహబూబ్ నగర్ అభివృద్ధి, మహబూబ్ నగర్ కార్పొరేషన్ యొక్క అభివృద్ధి బాధ్యత మన ప్రియతమ నాయకుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిది, మరియు మన ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి గారిది. ఎవరైనా ఒక నిర్ణయం తీసుకుంటాడు, మంచి జరుగుతుందని నిర్ణయం తీసుకుంటారు. నేను ఇవాళ ఒక సీనియర్ నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడికి చెప్తా ఉన్నా, ఊరు మంచి కొరకు, ఈ నగరం అభివృద్ధి కొరకు తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ. కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ నాయకులను, మరి ముఖ్యంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి లాంటి నాయకుడిని డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ఏదో చేసి ప్రభావితం చేసి నేను అంటారు కంపల్సరీగా చేయగలుగుతాను. ఎవరు అనుకున్నా సరే, అది ఎంత పెద్ద నాయకుడు అనుకున్నా సరే, అది కాని పని సుమా. డబ్బులు లేనివాడు కావద్దా మేయర్? బీదోళ్ళు కావద్దా? రూరల్ ఏరియాకి వచ్చినోడు రావద్దా? కాంగ్రెస్ పార్టీ అందరికి అవకాశాలు ఇవ్వద్దా? అన్ని అబద్ధ ప్రచారాలు. నేను స్వయంగా మాట్లాడి ఆనంద్ గౌడ్తో మాట్లాడి బండ కారెక్కించుకున్నాం వెనకాల వస్తుంటే. తప్పుడు ప్రచారాలు ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే, సున్నితంగా చెప్తా ఉన్నా, ఇంటోళ్ళకి చెప్తున్నా, బయట వాళ్ళకి చెప్తున్నా. ఇది మహబూబ్ నగర్కు సువర్ణాక్షరాలతో రాసుకోదగ్గటువంటి సమయం. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ ఏర్పడి 75 సంవత్సరాలు, అంటే డైమండ్ జూబ్లీ సమయం ఇది. ఇలాంటి డైమండ్ జూబ్లీ సమయంలో చిల్లర రాజకీయాలు చేసి ఊరు అభివృద్ధిని, ఊరిలో ఉన్నటువంటి ప్రేమలను మీరు చెడగొట్టకండి. నిన్న ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్లో ఎంఐఎం నాయకత్వం అంతా వచ్చి అభినందించిపోయారు. చాలా మంచిగా అన్ని పార్టీలు సహకరించి ఎలక్షన్ జరిగింది. చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ కానీ, మేయర్ది కానీ, డిప్యూటీ మేయర్ది కానీ. అసలు ఎవరు పోటీ కూడా చేయలేదు. కనుక జర్నలిస్ట్ మిత్రులకు కూడా ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒక మంచి వాతావరణం, ఒక మంచి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసే ప్రయత్నం ఎమ్మెల్యే గారు చేస్తా ఉన్నారు. దానికి అందరూ కూడా కోఆపరేట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పార్టీలు రాజకీయాలకు అతీతంగా మనం అభివృద్ధి చేసుకుందాం. టౌన్ ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి అంశాలు లేవు. ఎవరైనా సరే, ఎంత పెద్ద మునగాడైనా సరే, తన దగ్గర ఉన్నటువంటి అంగబలంతోనో అర్థబలంతోనో పార్టీని కమాండ్ చేయాలని చూస్తే కాంగ్రెస్ పార్టీ వినదు అని ఈ నిర్ణయంతో తేటతెల్లమైంది. దాంతోపాటు అన్ని సామాజిక వర్గాలు, అన్ని కులాలకు కూడా అవకాశం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ అన్నది దానికి నిదర్శనం ఈ నిర్ణయం. ప్రజలకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా నేను ఒక మాట ఇస్తా ఉన్నా. ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం, ఈ మేయర్, ఈ డిప్యూటీ మేయర్ అందరికీ మంచి చేయాలని, ప్రభుత్వ పథకాలను తీసుకోపోవాలి, ఊరిని అభివృద్ధి చేయాలని, అవినీతి రహిత పాలనను అందించాలని ఆశిస్తుంది ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ప్రభుత్వం ఆ రకంగా పనిచేస్తారని నమ్ముతా ఉన్నాం. ఒకవేళ
ఏమైనా జరగకూడదని జరిగి ప్రజల దృష్టికి వచ్చినా మా దృష్టికి వచ్చినా తప్పకుండా వ్యక్తులను మార్చడానికి వెనుకకు బోర్డు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. మంచి నీ నుంచి ఊరికి మంచి జరుగుతలేదు అంటే నిన్ను ఇంకా ఎక్కువ రోజులు ఆ స్థానంలో పెట్టడు. అలాంటి వ్యక్తి కాదు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. మంచి చేస్తేనే నీకు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి దగ్గర కానీ ఈ పార్టీలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ అధికారం ఉంటుంది. ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున కార్పొరేటర్లను గెలిపించినందుకు మామనార్ ప్రజలకు మరియు మా కార్యకర్తలకు నమస్కారాలు తెలియజేస్తూ, మరియు కాంగ్రెస్ పార్టీ ఓ బీసీ బిడ్డ గుమాల మమతని మేయర్గా ఎన్నుకున్నందుకు మరియు డిప్యూటీ మేయర్గా సురేందర్ రెడ్డి గారిని ఎన్నుకున్నందుకు పార్టీ తరఫున మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మా కార్పొరేషన్లో మేము కూడా అభ్యర్థిని అనుకొని వాళ్ళు నన్ను కూడా ఓడగొట్టడానికే కొంతమంది ప్రయత్నం చేశారు. నేను ఆల్రెడీ మూడా చైర్మన్ ఉన్నా, మళ్ళీ ఇంకోటి ఆశించడం తప్పు. వాళ్ళు ఏంటంటే నేను కూడా మేయర్ అయితే అనే ఉద్దేశంతో మా పార్టీ పెద్దలు ఎవరైతే మేయర్ అభ్యర్థి అనుకుంటున్నారో వాళ్ళందరూ డబ్బులు పంపించి మద్యాన్ని పంపించి ఒక మైనార్టీ ఒక పిల్లగాన్ని తీసుకొచ్చి నిలబెట్టి నన్ను ఓడగొట్టడానికి ప్రయత్నం చేశారు. నా ప్రజలు కూడా నా వెంటనే ఉన్నారు. కొంతమంది దుర్మార్గులు, ఎందుకంటే నేను పార్టీ 1989 నుంచి ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. ఎవరు గెలిచినా కాంగ్రెస్ పార్టీ ఏ నాయకుడు ఒక సీటు పెరగాలనే ఉద్దేశంతో మేము ఆలోచన చేస్తాం. వేరేని గెలిపేనికే ప్రయత్నం చేయము. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులే, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు గెలవాలనే ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తాం. అయితే ఈ మొన్న జరిగిన ఎలక్షన్లో నా ప్రజలు నా వెన్నంటే ఉన్నారు. ప్రజలు కూడా అందరూ కూడా నాకు సపోర్ట్ చేశారు. కొంతమంది దుర్మార్గులు ఆడ హిందూ ముస్లిం ఫీలింగ్ తీసుకొచ్చి వాళ్లకు నేను మూడా నుంచి డబ్బులు పెట్టినా, హిందువులకు పెట్టినా, ఏ కష్టకాలంలో కూడా వాళ్ళు నా వెన్నంటుండి వాళ్ళకు కూడా అర్ధరాత్రి కూడా పనిచేసిన. కానీ కొంతమంది దుర్మార్గులు వచ్చి బయట నుంచి వచ్చి డివిజన్ చేసి గెలిపియాలని, నన్ను ఓడగొట్టాలని ప్రయత్నం చేశారు. దాంట్లో 100% రైట్. ఎందుకంటే వాళ్ళు నన్ను ఓడగొడితే ఏమవుతుందో చెప్పండి. నేను మేయర్ అభ్యర్థినే కాదు, నేను ఆల్రెడీ మూడా చైర్మన్ ఉందని మళ్ళీ ఆశించే వ్యక్తిని కాదు. నాకు పార్టీ ఏం చెప్తే అదే పని చేసుకోండి. ఈ కొంతమంది కల్తీ నాయకులు జొర్రి ఓడగొట్టాలంటే ఏముంటుంది, ఒక సీటు తగ్గుతుంది అంతే తప్పితే ఏముండదు. ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే మొన్న ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని ఓడగొట్టాలనుకున్నారో వాళ్ళందరూ కూడా మరీ మమ్మల్ని ఓడగొట్టాలని ప్రయత్నం చేశారు. ఈడ నిలబడ్డలు ఎవరు మేయర్ అనుకున్నారో వాళ్ళందరూ కూడా గోపాల్ యాదవ్ని ఓడగొట్టాలనుకుంటారు. అక్కడ డబ్బులు పంపిస్తారు. ఎంఎస్ఆర్ నిలబడితే ఎంఎస్ఆర్ దగ్గర డబ్బులు పంపిస్తారు. బుర్జు సుధాకర్ రెడ్డి నిలబడితే ఆడబోయి డబ్బులు పంపిస్తారు. ఎన్పి వెంకటేష్ అన్న కూతురు మంచి ఎడ్యుకేటెడ్, ఆడి కూడా పంపించి డబ్బులు పంపించి మా దగ్గర పంపించింది. ఇలాంటి కల్తీ వాళ్ళందరూ ఫస్ట్ పార్టీ నుంచి సస్పెన్షన్ చేయాలి. ఎవరైతే మమ్మల్ని ఓడగొట్టాలనుకున్నారో అందరూ కూడా పిసిసికి మరియు ఏఐసిసికి కూడా కంప్లైంట్ చేస్తున్నాము. మా పార్లమెంట్ ఇన్ఛార్జ్ మన వంశీచంద్రెడ్డి గారికి మరియు పిసిసి అధ్యక్షునికి మరియు ముఖ్యమంత్రికి కూడా 2-3 రోజుల్లో మేము కలిసి వాళ్ళ పేరు మీద కంపల్సరీ కంప్లైంట్ ఇస్తున్నాం. ఇంకోటి ఏంటంటే మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే గారు ఎంత సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి, కొద్దిగా ఆలోచన లేదు. ఎక్కడ తిరిగి బద్నాం చేయాలి, బురద జాలనే ఆలోచన ఉంటుంది. ఎప్పుడు కూడా పోయినసారి ఎలక్షన్లో కూడా ఎవరెక్కడ చేసినారో ప్రజలందరికీ తెలుసు. మామూలు ప్రజలందరూ ఆలోచన చేస్తున్నారు కనుక మేము కూడా ఏంటంటే ఈ 2-3 రోజుల్లో కంపల్సరీ పిసిసి ప్రెసిడెంట్ని ముఖ్యమంత్రిని కలిసి వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్పేసి కోరుకుంటూ మేమందరం ఒక బృందంగా ఏర్పడి ఈరోజు మేయరు, డిప్యూటీ మేయరు, మూడా చైర్మన్, మన సీనియర్ నాయకులు వినోద్ అన్న, వెంకటేష్ అన్న అందరం కలిసి పెద్ద ఎత్తున మేమందరం కూడా పార్టీని బలోపేతం చేస్తాం. ఎందుకంటే వాళ్ళకి పార్టీ లెక్క ఉండదు. వాళ్ళు ఎక్కడ తిరిగి కొంతమంది అవతల పార్టీలు చెప్తేనే వినాలని
ప్రయత్నం చేస్తారు. మా దగ్గర కూడా బీజేపీని డ్రాప్ చేయించి టీఆర్ఎస్ నిలబెట్టించి ఒక ఇన్ని మైనార్టీ నిలబెట్టించి ఓడగొట్టే ప్రయత్నం చేశారు. సరే, ప్రజలు ఏం నిర్ణయం తీసుకుంటే దాన్ని మేము శిరస వహిస్తాం. మరియు ప్రజలనే ఉంటాము. ప్రజలు కూడా నాకు సపోర్ట్ చేసిన నా కార్యకర్తలకు, నా వార్డు ప్రజలకు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ దుర్మార్గులను ఎవరైతే పార్టీ వ్యతిరేకం చేశారో వాళ్ళ మీద పార్టీ కంపల్సరీ చర్య తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చేస్తున్నాను. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు సామాజిక న్యాయం అనే దాని మీదనే చాలా రోజుల నుంచి చర్చ జరుగుతూ ఉంది. బీసీలకు న్యాయం చేయాలని 23%ను 42% చేసి బీసీలకు సముచిత స్థానం ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో పార్టీ ఆలోచన ప్రక్రియలో ఇక్కడ మహబూబ్ నగర్ మేయర్ పదవి కొరకు ఏ సామాజిక వర్గానికి ఇస్తే మేలు జరుగుతుంది, ప్రజలు సంతృప్తిగా ఉంటారు అనే ఆలోచనతోటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు నిజంగా సల్యూట్ టు హిమ్ ఒక ముద్రా సామాజిక వర్గానికి మేయర్ పట్టం కట్టబెట్టినాడు. మనకందరికీ తెలుసు, మహబూబ్ నగర్ నియోజకవర్గంలో కానివ్వండి, మహబూబ్ నగర్ పార్లమెంట్లో కానివ్వండి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే 2 సామాజిక వర్గాలు, ఒకటి ముదిరాజు, ఇంకొకటి యాదవులు, దాదాపుగా 35% ఉన్న జనాభా ఓటర్స్. దానిలో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు సామాజిక స్ఫూర్తి ఉన్నవాళ్ళు 3వ చైర్మన్గా ఒక యాదవ్ వర్గానికి ఇచ్చినారు, మనకందరికీ తెలుసు. అదేవిధంగా పెద్ద సామాజిక వర్గమైన ముదిరాజులకు మున్సిపల్ మేయర్ పదవి కట్టబెట్టినాడు. అది నిజంగా హర్షణీయదగ్గమైన విషయం. కానీ కొంతమంది కుట్రపూరితంగా దీన్ని రాజకీయం చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు మా పార్టీలో ఉన్నవాళ్ళు. 1952లో మున్సిపాలిటీ ఏర్పడితే ఇంతవరకు కూడా ఒక్క ముదిరాజు మేయర్ కానీ మున్సిపల్ చైర్మన్లు కానీ కాలేని పరిస్థితి. మొట్టమొదటిసారిగా మన ప్రియతమ నాయకుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఈ సామాజిక వర్గానికి న్యాయం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో మేయర్ పదవి ఇస్తే దాన్ని కొంతమంది పార్టీలో ఉన్నవాళ్ళు రాజకీయం చేసి దుర్మార్గంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని మిగతా వాళ్ళను బదలాం చేయాలనే ఒక ఆలోచనతోటి ముందరికి వస్తూ ఉన్నాను. నేను ఒకటే చెప్తా ఉన్నాను, సామాజిక న్యాయం అనేది రాహుల్ గాంధీ నుంచి రేవంత్ రెడ్డి గారి నుంచి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వరకు ఆలోచిస్తూ ఉంది పార్టీ. అంటే కొంతమంది ఎంత దుర్మార్గంగా ఆలోచన చేస్తూ ఉన్నారంటే, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి నాయకత్వం వైద్యం, విద్య, అభివృద్ధి బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు, మాదేం నడుస్తలేదు, మేము ఎమ్మెల్యేలం కావాలి, ఎట్లా కావాలి అని ఈ చిల్లర నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఒక ప్రముఖమైన పేపర్ ఎంత దుర్మార్గంగా రాసింది, హైదరాబాద్లో అభిప్రాయ సేకరణలో ఒక ఆమెకు అందరూ చెప్పిండ్రు, దాన్ని పక్కకు పెట్టి వేరే వాళ్ళకి ఇచ్చిండ్రు అని చెప్పి దుర్మార్గంగా రాసింది. చీరాల లోపట ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మన ఇన్ఛార్జ్ అయిన అనిరుద్ రెడ్డి గారు హోటల్లో కూర్చొని ప్రతి ఒక్క కార్పొరేటర్ను పిలిచి మీ అభిప్రాయం ఏంది అని అడిగి వాళ్ళు మొత్తం రాసుకున్నారు. మొత్తం కార్పొరేటర్లు అక్కడ ఏం చెప్పిండ్రు, నాకు తెలిసిన విషయం ఏమంటే ఎమ్మెల్యే ఒపీనియన్ ఈజ్ ఫైనల్, ఎమ్మెల్యే గారి అభిప్రాయమే ఫైనల్, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటాము అని చెప్పిన సందర్భం అనిరుద్ రెడ్డి గారు మొత్తం రాసుకున్నారు. కానీ ఆ పత్రిక దుర్మార్గంగా ఏం రాస్తా ఉంది, పర్సంటేజ్ ఆఫ్ ది కార్పొరేటర్స్ ప్రసన్న అనేట ఆమె పేరు చెప్పిండ్రు, కానీ కావాలనే ఉద్దేశంతో ఆమెను పక్కకు జరిపి ఈ విధంగా ఈమెను మమతను తీసుకొచ్చిండ్రు అని చెప్పేసి పేపర్లు కూడా ఆలోచన చేయాలి, ఏం రాయాలి ఏం రాయకూడదు అని. అంటే ఒక యాదవ్కు, ఒక ముదిరాజుకు మేయర్ పదవి ఇస్తే ఇంత రాద్ధాంతం చేస్తారా? చీరాల నుంచి హైదరాబాద్కి వచ్చిన తర్వాత అక్కడ రాత్రి 2-3 గంటలకు పైసలు వస్తారు కార్పొరేటర్లకు. అంటే పార్టీ నిర్ణయం ఫైనల్ కాదా? ఎమ్మెల్యే గారి నిర్ణయం ఫైనల్ కాదా? మీ ఇష్టం సార్ అని చెప్పి కార్పొరేటర్లు చెప్పిన తర్వాత ఇంకా కార్పొరేటర్లను కొనుగోలు చేయాలని చెప్పి పైసలు వస్తారంటే ఎంత దుర్మార్గమైన చర్య. మా దాంట్లో ఉండే ముఖ్య నాయకులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఓడిపోవడానికి ప్రయత్నం చేయలేదా? మీకు అందరికీ తెలియదా?
మహబూబ్ నగర్ పట్టణ ప్రజలందరికీ తెలియదా? ఎన్ఎం శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని ప్రయత్నం చేసిన వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద పదవిలో కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ను అనిశ్చితి చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ విధంగా చేస్తూ ఉంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. వాళ్ళకి ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు. మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు కూడా ఒకసారి దయచేసి ఆలోచన చేయండి. పార్టీ అధిష్టానాన్ని ఒప్పించి వాళ్ళతోటి సంప్రదించి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఒక ఆలోచనతోటి వీళ్ళుంటే మహబూబ్ నగర్కు బాగుంటుంది అని ఆలోచన చేస్తే దుర్మార్గంగా రాత్రికి రాత్రి పేర్లు మార్చి ఇక్కడ ఏదో బీఫామ్లు పంపించి ఏదో మేము లబ్ధి పొందాలని చూస్తే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అంత ఈజీ మనిషి, ఒక విద్యావంతుడు, ఒక విజన్ ఉన్న మనిషి. ఆ మనిషి ఎవరికేం చేయాలనేది ఆయనకు ఒక విజన్ ఉంది. ఆ విజన్ ప్రకారము ఎన్నిక చేయబడ్డది. ఇంకొక ముఖ్య విషయము, 1952 నుంచి కూడా ఇంతవరకు ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి మేయర్ కాలేదు. అవకాశం వచ్చింది, అయ్యిండ్రు. అన్ని పార్టీల వాళ్ళు, టిఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, ఇండిపెండెంట్ అందరు కూడా యునానిమస్గా ఏకగ్రీవంగా ఎవరైతే ప్రపోజల్ చేస్తారో వాళ్ళని ఎన్నుకోబడ్డారు. మళ్ళీ ఒకవేళ వాళ్ళకు దురుద్దేశం ఉంటే నిలబడేది ఉండే. ఎంత దుర్మార్గమైన చర్య. నేను కూడా చీరాలకు వెళ్ళినాను. ఇంకొక ముఖ్య విషయం ఏమంటే, నా కూతురు ఒక అడ్వకేట్, ఎంటెక్ ఎల్ఎల్బి గోల్డ్ మెడల్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ ఉంది. నేను నా వార్డు నుంచి నిలబడ్డాను. గద్దల్లాక తోడేళ్లలాక మా పార్టీలో ఉన్న వాళ్ళు పైసలు పంపించి మద్యాన్ని పంపించి ఓడగొట్టాలని ఆలోచన. నన్ను కానీ, మా లక్ష్మణ్ యాదవ్ను కానీ, బెనర్ను కానీ, ఇప్పుడు డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి గారిని గద్దల్లాక. ఏం సంప్రదాయం ఇది? అంటే చదువుకున్న వ్యక్తులు అక్కడ ఓడిపోతే నేను మేయర్ని అవుతానే అంటే పైసలు చూసుకుంటే పైసలతో అన్న అవుతాయి అనుకుంటే ఎట్లా? రాత్రికి రాత్రి పైసలు పంపిస్తారు. ఇక్కడ మేము ఓడిపోవాలని పైసలు పంపిస్తారు. 20 లక్షలు మద్యము. ఏం సంప్రదాయం ఇది? ఇది కాంగ్రెస్ సంప్రదాయం కాదు. ఇది ఒక చదువుకున్న వ్యక్తులు చేసే సంప్రదాయం కాదు. ఇది మేమంతా హృదయంగా పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళం. మోసాలు, దగాలు అవన్నీ మాకు తెలియవు. ప్రజాస్వామ్యంలో ఉన్న వాళ్ళం. ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయాలి. మా దగ్గరికి 20 లక్షలు పంపిస్తారు, 10 లక్షల మద్యం పంపిస్తారు. కొంతమంది మైనార్టీ నాయకులు ఫోన్ చేసి టీఆర్ఎస్కే అని మైనార్టీలకు ఫోన్లు చేస్తారు. వాళ్ళు నాకు ఫోన్ చేసి ఏమన్నా మీ పార్టీలో ఉన్న వాళ్ళే ఈ విధంగా చెప్తున్నారు అని నాకు చెప్పడం. నేను మైనార్టీతో నా సంబంధం లేదో మీకు అందరికీ కూడా తెలుసు. ఇంత దుర్మార్గమైన చర్యనా? అంటే వాళ్ళు లబ్ధి పొందడానికి కొరకు వాళ్ళు ఏదో కావాలనే దాని మీద మా పార్టీ వాళ్ళనే ఓడగొట్టుకోవాలనే ఆలోచన. అటువంటి వాళ్ళ మీద పార్టీ ఖచ్చితంగా చర్య తీసుకుంటుంది. మేము కూడా ఏం కంప్లైంట్ చేయాలన్నా ఏం చేయాలని ఆలోచన చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఇలాంటి చర్యల దుర్మార్గమైన చర్యలు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అనే ఎడ్యుకేటెడ్ మ్యాన్, విజన్ ఉన్న వ్యక్తి, డెమోక్రటిక్ వేళ అనిరుద్ రెడ్డి ఇద్దరు కలిసి హోటల్లో కూర్చొని ప్రతి ఒక్క కార్పొరేటర్ను పిలిచి అడిగినారు. మేము కళ్ళారా చూసినాం బయట నుంచి. ఒక నిర్ణయం అయిన తర్వాత కూడా మేము పైసలతోటి ఏదన్నా చేసుకుంటామంటే అది జరగదు అని చెప్పి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని నిరూపణ చేసినారు. కాబట్టి నేను ఒకటే మహబూబ్ నగర్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కరెక్ట్గా డెసిషన్ తీసుకున్నాడు, సామాజిక న్యాయాన్ని పాటించిండు. వారి మార్గంలో మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తము నడుస్తూ ఉన్నాము. అతని అభివృద్ధిలో మేము పాల్గొంటాము. సామాజిక న్యాయం పాటించిండు. ఇంతవరకు కూడా పెద్ద సామాజిక వర్గాలైన యాదవులు, ముదిరాజులకు ఆయన సముచిత స్థానం ఇచ్చిండు. ఆ వర్గాలు కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు వెంబడే ఉంటుంది. మేమందరం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఉంటేనే సముచిత న్యాయం జరుగుతుంది అని చెప్పి ఒక ఆలోచన ప్రజల్లోకి పోయింది. కాబట్టి దాన్ని మేము ఖచ్చితంగా ముందరికి తీసుకుపోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎవరైతే నాయకులు అపోజ్ చేస్తూ ఉన్నారో వాళ్ళకు నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఇలాంటి చర్యలకు పాల్పడితే ఫ్యూచర్లో వాళ్ళ మనుగడ ఉండదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా అబద్ధ ప్రచారం చేస్తూ ఉన్నాను. అక్కడ
లాడ్జ్లో అరెస్ట్ చేసిండ్రు, రాకముందుకే అరెస్ట్ చేసిండ్రు అని వాట్సాప్లలో గ్రూపులు. ఆనంద్ గౌడ్ గారిని ఎవరు అరెస్ట్ చేసిండ్రు? ఎవరు అరెస్ట్ చేయలే. అంటే దుర్మార్గమైన ప్రచారం. ఈ విధంగా ఆయన అరెస్ట్ చేసిండ్రంటే మాకు సింపతి వస్తుంది. బస్సులో ఉన్నాడు, బస్సులో అనిరుద్ రెడ్డి గారు ఎంబడి ఉన్నారు. అక్కడ అరెస్ట్ చేయలేదు, అరెస్ట్ కాలేదు, ప్రచారం చేపించింది ఎవరు? పార్టీలో ఉండే నాయకులే. గద్దల్లాగా తోడేళ్లలాగా. ఏందండి ఇది? ఏం సాంప్రదాయం మహబూబ్ నగర్లో? కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి సాంప్రదాయం ఉండదు, జరగదు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.